హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను సాంబార్ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, మా అమ్మగారు ప్రిపేర్ చేసినట్టు నేను సాంబార్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ నేను కందిపప్పును తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మంచిగా కడిగి దీన్ని కుక్కర్లో మనం బాయిల్ చేసుకుందాము. కందిపప్పును కడిగి ఇక్కడ కుక్కర్లో వేసాను. తర్వాత కందిపప్పు ములిగేంత నీళ్ళు వేసాను. దాని తర్వాత కొద్దిగా నూనె ఇంకా కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు కందిపప్పుని మంచిగా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మెత్తగా మనం బాయిల్ చేసుకుందామండి. 5 విజిల్స్ తర్వాత కందిపప్పు చూసారు కదా, మెత్తగా ఇక్కడ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ సాంబార్ ప్రాసెస్ మీకు ఇక్కడ చూపెడుతున్నాను. సాంబార్ కోసం ఇక్కడ మీకు ప్లేట్లో చూపెడుతున్నానండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదండి, సాంబార్ ఉల్లిపాయలు, ఇంకా పెద్ద ఉల్లిపాయలు స్లైసెస్ కిందకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకొక గిన్నెలో ఇక్కడ మీకు చూపెడుతున్నానండి. మెంతులు, ఇంగువ పొడి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆల్రెడీ స్టవ్ పైన ఇక్కడ గిన్నెలో నూనె వేసి వేడవడానికి పెట్టానండి. ఇప్పుడు నేను తాలింపు ఇక్కడ వేస్తున్నాను. తాలింపులో మీకు చూపెట్టాను కదా, ఇక్కడ ఇంగువ పొడి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయండి. మెంతులు కొద్ది రంగు మారేంత వరకు దీన్ని మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు మంచిగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు వేద్దాం. ఆల్రెడీ మీకు ప్లేట్లో ఇక్కడ చూపెట్టాను కదండి, సాంబార్ ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలని స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు ఇవన్నిటిని మనం కొద్దిగా ఏంటంటే ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో వెజిటేబుల్స్ వేద్దామండి. సాంబార్ కోసం ఇక్కడ వెజిటేబుల్స్ మీకు చూపెడుతున్నానండి. ఆల్రెడీ వెజిటేబుల్స్ని కడిగి ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకున్నాను. వెజిటేబుల్స్లో నేనైతే ఈరోజు తీసుకుంటున్నాను ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, బెండకాయ, సోరకాయ, ములక్కాడ, వంకాయ అండి, ఇంకా క్యారెట్, ఇంకా టమాటా అండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ఉల్లిపాయలు కూడా ఇక్కడ మంచిగా ట్రాన్స్పరెంట్గా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్కటి చేస్తూ ఈ వెజిటేబుల్స్ అన్నిటిని దీంట్లో మనం వేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లో వచ్చి వెజిటేబుల్స్ వేసుకుంటున్నానండి. వెజిటేబుల్స్లో ఇక్కడ వంకాయ ముక్కలు వేసాను, ఇక్కడ ములక్కాడ ముక్కలు, ఇంకా క్యారెట్ ముక్కలు అండి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత ఇక్కడ బెండకాయ ముక్కల్ని వేసాను. తర్వాత ఇక్కడ దొండకాయ ముక్కలు, ఇంకా సోరకాయ ముక్కలు కొద్దిగా పెద్దగా కట్ చేసుకోండి. ఇంకా ఇక్కడ గుమ్మడికాయ ముక్కలు కూడా కొద్దిగా పెద్దగా కట్ చేసుకోండి. సాంబార్లోకి గుమ్మడికాయ ముక్కలు వేసి దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఈ తాలింపులో మనం ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్లిప్ చేస్తూ కలుపుకుందామండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను దీంట్లో టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో టమాటా ముక్కలు వేసాను. టమాటా ముక్కలు వేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పసుపు ఇంకా ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు పసుపు, ఉప్పు మంచిగా ముక్కల్లో పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. పసుపు ఇంకా ఉప్పు ఇక్కడ కూరగాయల్లో మంచిగా పట్టేసింది కదండి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని ఉప్పులో మంచిగా కొద్దిగా సేపు మగ్గించుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక 6 మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు మూత విప్పి నేను చూపెడుతున్నానండి. ఒకసారి ముక్కలన్నిటిని మంచిగా ఇప్పుడు మనం ఫ్లిప్ చేస్తూ ఒకసారి మంచిగా దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, ముక్కలన్నిటిని మంచిగా ఒకసారి నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకుందామండి. ఇక్కడైతే నాకు వెజిటేబుల్స్ కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ నిండా నేను నీళ్ళు దీంట్లో ఇప్పుడు వేసుకున్నాను. వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈ వెజిటేబుల్స్ మొత్తం మంచిగా మగ్గేంత వరకు దీన్ని మగ్గించుకుందాం. ఇప్పుడు నేను దీనిపైన మూత పెట్టేశానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మూత పెట్టాక మధ్యలో ఒకసారి నేను మూత విప్పి దీన్ని వెజిటేబుల్స్ని ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మూత పెట్టేశానండి. ఇప్పుడు ఇక్కడ మూత విప్పి మీకు చూపెడుతున్నానండి. ఇక్కడ 9 మినిట్స్ అయిపోయింది. 9 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒకసారి ముక్కలన్నిటిని మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇక్కడ ముక్కలు ఉన్నాయి కదండి, ముక్కల్లో అయితే సొరకాయ ముక్కలు ఇంకా ఏంటంటే గుమ్మడికాయ ముక్కల్ని కొద్దిగా ఇలా కట్ చేసుకొని చూసుకుందాం. ముక్కలు ఇక్కడ కొద్దిగా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే దీంట్లో మనం కారం ఉంటుంది కదా, నేను ఇక్కడ కారప్పొడి వేసుకున్నానండి. కారప్పొడి వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ముక్కల్లో పట్టేంత వరకు ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, కారం మొత్తం ముక్కల్లో మంచిగా పట్టిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో చింతపండు పులుసుని ఆల్రెడీ తీసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసుని నేను దీంట్లో వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొద్దిగా సేపు ఈ చింతపండు పులుసులో కూడా ఈ ముక్కలు కొద్దిగా మగ్గించుకుందాం మనము.
ఇప్పుడు ఈ స్టేజ్లో కొన్ని వాటర్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకుందామండి. నేనైతే చింతపండు పులుసు గిన్నె ఉంది కదా, దాంట్లోనే కొన్ని వాటర్ని తీసుకొని దీంట్లో ఇప్పుడు వేసుకున్నానండి. వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా ఫ్లిప్ చేస్తూ మనం కొద్దిగా సేపు మరిగించుకుందాము. ఇలా చింతపండు పులుసులో మనం వెజిటేబుల్స్ని కొద్దిసేపు మగ్గించుకుంటే పులుపు, ఉప్పు, కారం కూడా ముక్కల్లో మంచిగా పడుతుందండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, ఇక్కడ చింతపండు పులుసులో ఇక్కడ మరగడం మొదలైంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో ఆల్రెడీ నేను ఇక్కడ కందిపప్పుని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కదండి, మెత్తగా మెదుపుకొని పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో వచ్చి కందిపప్పుని నేను దీంట్లో వేసానండి. మీ ఇంట్లో ఉన్న ఏ వెజిటేబుల్స్తో అయినా మీరు సాంబార్ చేసుకోవచ్చండి. 1-2 వెజిటేబుల్స్ తక్కువైనా పర్లేదు. నేనైతే ఏంటంటే వెజిటేబుల్స్ వస్తాయి కదా, నేను దాంట్లో నుంచే కొన్ని వెజిటేబుల్స్ని తీసుకొని సాంబార్ కోసం సైడ్లో పెట్టుకొని ఈ సాంబార్ ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఒకటేసారి కూడా మనము సాంబార్ కోసం వెజిటేబుల్స్ కొనలేము కదండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, నేను ఇప్పుడు దీంట్లో కందిపప్పు వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా నేను ఇక్కడ కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా మళ్ళీ ఒక 5 to 6 మినిట్స్ వరకు దీన్ని ఇలాగే మధ్యలో కలుపుకుంటూ ఉందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, ఇక్కడ 5 to 6 మినిట్స్ అవ్వడానికి వచ్చింది. ఇంకా సాంబార్ కూడా ఇక్కడ మరగడం మొదలైంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో సాంబార్ పొడి ఇంకా దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నేను సాంబార్ పొడి ఇంకా దీంట్లో బెల్లం నేను వేస్తున్నాను. ఈ సాంబార్ పొడి అయితే హోమ్ మేడ్ సాంబార్ పొడి అండి. మీకు ఒకవేళ సాంబార్ పొడి డీటెయిల్ రెసిపీ కావాలంటే ఆల్రెడీ ఈ ఛానల్ పైన నేను అప్లోడ్ చేసి పెట్టాను. మీకు ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి లింక్, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. హోమ్ మేడ్ సాంబార్ పౌడర్. నేను ఇప్పుడు సాంబార్ పొడి ఇంకా దీంట్లో బెల్లం వేసి దీన్ని మంచిగా ఇక్కడ కలిపానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదేంటి, సాంబార్ పొడి ఇంకా బెల్లం వేసిన తర్వాత 5 to 6 మినిట్స్ మధ్యలో ఇలాగే మంచిగా నేను ఫ్లిప్ చేస్తూ కలుపుతూ ఉన్నానండి. ఇంకా సాంబార్ కూడా ఇక్కడ మంచిగా మరగదానికి వచ్చేసింది కదా. ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా ఏంటంటే దింపబోయే ముందు కొద్దిగా దీంట్లో కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను సాంబార్ రెసిపీ. ఒకవేళ మీకు ఈ సాంబార్ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదేనండి ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేశాను మా అమ్మగారి రెసిపీ సాంబార్ని. ఒకవేళ మీకు ఈ సాంబార్ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా బ్యాచిలర్స్, బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీ చూస్తూ మీరు సాంబార్ని ప్రిపేర్ చేయండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. కొత్త వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.